మీ బాధలో భాగస్వాములు కావాలని ఎటువంటి రాజకీయాలకు కూడా సంబంధం లేకుండా చుట్టుపక్కల కూడా ఎటువంటి ఎన్నికలు కూడా లేకుండా ఇది ఎన్నికల సభ కూడా కాకుండా మీతో మీ కష్టంలో మీలో ఒకరుగా మీ కుటుంబ సభ్యులుగా మీ ముందరకు వస్తాము, మేము పోరాటం చేస్తామని మీ అందరి మధ్య ముఖ్యంగా మధుపార్క్ మధ్యలో మా నాయకులు, మాకు చాలా ఇష్టమైన నాయకులు పెద్దలు హరీష్ అన్న గారు ఇక్కడ రావడం, ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ అన్న గారు, కుక్కట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, అన్న పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, స్థానిక మేయర్ ప్రేమ్ గారే గాని ఇక్కడికి ఈ కార్యక్రమానికి వివిధ మీడియా సంస్థలే కానీ మిగతా వాళ్ళు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేమన్నా అన్న, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడే వస్తున్నప్పుడు నేను కార్లో హరీష్ చెప్పుకుంటా వస్తున్నాను. భారతదేశ చరిత్రలో చాలా ప్రాజెక్ట్స్ ప్రభుత్వం ల్యాండ్ యాక్విజిషన్ చేసి కట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ల్యాండ్ యాక్విజిషన్ చేసిన దగ్గర ఎక్కడ కూడా రిసైడింగ్ హ్యాబిటేషన్స్ ని అక్వైర్ చేసి కూల్చి కట్టిన ప్రాజెక్ట్ ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేవని విషయం మీరు ఎక్కడన్నా చూడండి. బాంబేలో ల్యాండ్ అక్వైజిషన్ చేసినప్పుడు స్లమ్స్ అక్వైర్ చేసి షాంటీస్ అంటే అక్కడ ఉన్న హట్స్ స్లమ్స్ ని అక్వైర్ చేస్తారు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం గ్రామాలని. హరీష్ రావు గారు, మరి సత్యనారాయణ గారు, మరి కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, మరి సవితారాయణ గారు, కార్తిక్ గారు, మన ఇంకా పెద్దలందరికీ కూడా మరి ఇక్కడ విచ్చేసిన ఈ ఏబి సంబంధించిన బ్లాక్ కలర్ సొసైటీకి సంబంధించిన పిల్లలందరికీ కూడా మీకు అందరూ కూడా 2 విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చిన మూసీ చైర్మన్ హోదాలో ఇక్కడికి వచ్చిన, మీకు గుర్తుందనుకుంటాను. ఒకసారి పెద్దలు దేవిప్రసాద్ గారు, నేను వారి పేరు చెప్పాను మర్చిపోయింది, చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. 21 22లో వచ్చినాం. మా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తీసుకుని వచ్చినాము. వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్లో పైన ఎక్కడ ఒక హాల్లో మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు కూడా కింద ఇక్కడ ఎంత బ్యాక్ సైడ్ హాల్ అనుకుంటాం, హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా మూసీ డెవలప్మెంట్ గురించి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అసలు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక మూసీని అందంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 3-4 స్థాయిలని అది 4 స్థాయిల్ని ఏర్పాటు చేసి, మొదటి స్థాయిలో మూసీకి వచ్చిన మురికి నీరు అంటే అందరు సివేజ్ అంతా కూడా మూసీలకే పోతాయి. ఈ మూసీలకు వచ్చే మురికి నీరుని అంతా కూడా శుభ్రపరచాలంటే మరి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మూసీలకు ప్రవహించే నీళ్ళంతా కూడా క్వాలిటీగా వాటర్ చాలా ప్యూర్ వాటర్ ఉండాలని చెప్పేసి 3,800 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఫస్ట్ నుంచి అంటే 32 ఎస్టీపీలతో పని కాదు, మొత్తం దాదాపు 94 ఎస్టీపీలు పెడితే ఇక్కడ నుంచి మూసీ ఎండ్ వరకు అంతా కూడా కంప్లీట్గా ట్రీట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్గా 38 ఎస్టీపీలు పెట్టింది. ఆ 38 ఎస్టీపీలు పెట్టేసినాక 75 నుంచి 80% 2023 ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినాయి. రెండో అంశం ఏంటంటే ఇక్కడ మూసి కంపాక్ట్ ఉంది, మీకు ముందుకు పోతే బాగా స్ప్రెడ్ అయి ప్రవహిస్తారు. ఎంత స్ప్రెడ్ అవుతుందంటే 1 కిలోమీటర్ కూడా ఈడికెళ్ళి అడదాక ఆ స్ప్రెడ్ అయి ప్రవహించినప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడక్కడ గుంతలలో నీళ్ళు ఉంటాయి, తగ్గినప్పుడు ఒకటే పాయలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ గుంతలలో నీళ్ళన్నీ కూడా నిండినప్పుడు బాగా మస్కిటో మీన్స్ డెవలప్ అయ్యి మస్కిటో లార్వా డెవలప్ అయ్యి
हम तोड़ देंगे, क्योंकि यहाँ पे हमारा जागरूकता कुछ नहीं है। हम यहाँ पे एक सभा संबोधित रहने के लिए आए। यहाँ पे एक सभ्य समाज बना करके हमने रह रहे हैं, हमें यहाँ पे रहने दिया जाए, हमारे ऊपर कोई लांछन नहीं लगाया जाए, हमारे ऊपर किसी तरह का कोई टीका टिप्पणी एमपी साहब है, सभी को हमारा नमस्कार है। यहाँ पे जितने आए हैं सभी को हमारा नमस्कार। सबसे पहले बात है, हम एक सर्विसमैन है, यहाँ पे 40% एक सर्विसमैन है, सभी का घर इसमें है। घर जाएगा तो एक सर्विसमैन क्या करेगा? पेंशन के ऊपर उसका परिवार चलना है, पेंशन के ऊपर उसका खुद शरीर चलना है, पेंशन के ऊपर उसका खाना चलना है। ये घर जाने से हम कहाँ जाएंगे? हमारे बारे में सरकार क्या सोच रही है? सरकार को ये होना चाहिए कि अगर हम घर को उसके बारे में पहले सोच के फिर आगे नोटिस। గ్రామ సభను కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. కాకపోతే మేము ఆబ్జెక్షన్స్ 60 రోజుల్లో రైజ్ చేయమన్నందుకు మా ఆబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేయడానికి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నివేదించడం జరిగింది. స్థానిక ఆర్డీఓ గారు ఏమంటారంటే, మీరు గాంధీ విగ్రహం అని పెడుతున్నారని చెప్పి మీరు ఎక్కువ న్యూస్ మార్చండి, మాకు ఎక్కువ వరకు చిన్న చితక ఉద్యోగస్తులు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, అంతా ఇక్కడ మేజర్ గా ఆర్మీ రిటైర్డ్ అయ్యి వివిధ ఏజెన్సీలో సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దేశ సేవ చేసిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తుంటారు. కాబట్టి 40% ఆఫ్ ది ఎక్స్ సర్వీస్ మెన్సే ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ ఉంటారు కాబట్టి హాలిడే రోజు పెట్టాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వెన్యూను కూడా గ్రామ సభ మా అపార్ట్మెంట్ లో పెట్టండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్థానిక ఆర్డీఓ గారు మొదటగా జరిగే గ్రామ సభ వార్డు కార్యాలయంలో నిర్వహిస్తాం, తేదీ మాత్రం మారుస్తామని ప్రకటించారు, సర్క్యులర్ పంపారు. आपके घरों पे जो चूना है उसको तक नहीं चूने दूंगा कल मैं आ जाऊंगा 2-2.5 साल में। तब तक इसकी हिफाजत हम लोग तभी कर पाएंगे अगर आप एकजुट रहेंगे। और अगर आप एकजुट नहीं रहेंगे, अगर आप में यूनिटी नहीं है, कोई कुछ नहीं कर सकते हैं आपके लिए। मेरी आपसे बस रिक्वेस्ट इतना ही है कि मॉडल तैयार है, आपके घर गिराए बगैर वो मूसी कर सकते हैं, ब्यूटिफिकेशन, किसी को तकलीफ नहीं, किसी को इतराज नहीं। पर अगर वो जबरदस्ती आपको घरों से बेदखल करना चाहेंगे तो आपके साथ हम लड़ेंगे। और हमारी लीगल टीम भी मैं लाया है यहाँ पे, ललिता रेड्डी और एडवोकेट श्री कुमार BRS लीगल सेल। आई विल गिव अ नंबर टू यू। अगर मैं आपके सेक्रेटरी को और प्रेसिडेंट को देके जाऊंगा उनकी नंबर, లలితా రెడ్డి గారి నెంబర్ నేను మీకు ఇచ్చేస్తాను. మా లీగల్ సెల్ లాయర్ అమ్మాయి. మీరు లీగల్ గా కూడా మీకు అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, వేణు గారు కూడా ఉన్నారు, మీకు లీగల్ గా అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. మీ కాలనీ తరఫున ఎవరైనా మాట్లాడి మీకున్న ఇబ్బందులు సమస్యలు ఏముంటే చెప్పండి. అందరూ ముందరకు రానియండి దయచేసి. మీరందరూ కుమార్, రమేష్, వెంకటేష్ అన్న కొంచెం దయచేసి మీరు పక్కన పోండి. ఆ కెమెరాల ముందర నిలబడితే ఎట్లా? కుమార్ అవతల జరగండి. చిరు. In 2004-2006 it is the government that approved your plan. It is the government that gave you the occupancy certificate. Of course, property taxes. It is the government that is collecting property taxes. So you have every right. If anybody has to be punished, if anybody has to be questioned, it is the government that has to be questioned. ఎందుకంటే తప్పు మీది కాదు, మీరు పర్మిషన్ ఇస్తే ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడ. నాకెవరో చెప్పారు, నిజం కావచ్చు అబద్ధం కావచ్చు. ఐ బిలీవ్ ద గవర్నమెంట్ ఇస్ హెల్ బెంట్ ఆన్ టేకింగ్ మధు పార్క్ బ్రిడ్జ్. దే ఆర్ హెల్ బెంట్. ఒక్కొక్క ఫ్లాట్ కి 90 lakh rupees ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారంట. పోతారా? ఐఎమ్ నాట్ జోకింగ్. I was told by a very senior journalist that the Madhu Park Ridge flat owners will get 90 lakh rupees as compensation. No, let me hear me out. Anna, okay. All I'm trying to tell you is, इसमें से अगर कुछ लोग भी टेम्प्ट हो गए, अगर 10, 15, 20 लोग भी टेम्प्ट हो गए, अगर आप दस्तखत कर देंगे तो फिर आपकी यूनिटी तोड़ देंगे। जैसे हमारे क्या बोलते हैं, गोरे लोग ने हमारी जो कमर तोड़ दी हिंदुस्तान की, डिवाइड एंड रूल का जो पॉलिसी है, तोड़ दो, इनको जोड़ने नहीं दे। सोना चोरी, जमीन चोरी, आम जनता का क्षमता चोरी, ये देश का भत्ता बैठता है। हम जनता को जागरूक होना चाहिए, हमको
सही समुचित समाज में रहने मिस्टर रेवंत रेड्डी से रिक्वेस्ट किया है टू dismiss the project of the Gandhi Sarovar project at the cost of dismantling the people because Gandhi himself will not like this. So गांधी सरोवर प्रोजेक्ट के लिए क्योंकि अगर उनकी ही पीढ़ी के लोग को लगता है कि यह गांधी जी के सिद्धांतों के खिलाफ है और वो खुद नहीं चाहते कि ये प्रोजेक्ट किया जाए, तो आई थिंक ये इंफॉर्मेशन इनफ है फॉर एनीवन हु हैज प्रपोज्ड दिस प्रोजेक्ट. एट द सेम तरफ से नमस्ते. मैं बेसिकली कश्मीर से हूँ. यहाँ मैं 1990 में आया था जब कश्मीर हमको छोड़ना पड़ा. यहाँ आने के बाद हमने मकान खरीदी. अब ये आदमी फिर हमको यहाँ से भगाने की चक्कर में, इसलिए हम ये आपके घर पे जो चूना है ना, आपके घरों पे जो चूना है उसको तब नहीं चुने दूंगा कि मैं कल मैं आ जाऊंगा 2-2.5 साल में. तो तब तक इसकी हिफाजत हम लोग तभी कर पाएंगे अगर आप एकजुट रहेंगे. अगर आप एकजुट नहीं रहेंगे, अगर आप में यूनिटी नहीं है, कोई कुछ नहीं कर सकते आपके लिए. मेरी आपसे बस रिक्वेस्ट इतना ही है कि मॉडल तैयार है, आपके घर गिराए बगैर वो मुझसे कर सकते हैं ब्यूटिफिकेशन, किसी को तकलीफ नहीं, किसी को एतराज नहीं. पर अगर वो जबरदस्ती आपको घरों से बेदखल करना चाहेंगे तो आपके साथ हम लड़ेंगे. और हमारी लीगल टीम भी मैं लाया यहाँ पे, ललिता रेड्डी और एडवोकेट श्री कुमार DRS लीगल सेल. आई विल गिव अ नंबर टू यू. अगर मैं आपके सेक्रेटरी को और प्रेसिडेंट को देके जाऊंगा उनकी नंबर. ललिता रेड्डी का नंबर मैं मीटिंग चलता हूँ लीगल सेल మీరు లీగల్ అగ్రిమెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వేరే మీకు లీగల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీ తరఫున న్యాయ పోరాటం కూడా మీరు ఎవరు డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు. మేము అసెంబ్లీ 16 నాడు స్టార్ట్ అవుతుంది, 16 నాడు స్టార్ట్ అవుతుంది. మేము అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, కౌన్సిల్లో కూడా లేవనెత్తుతాం, పార్లమెంట్లో కూడా రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉంది, అక్కడ కూడా లేవనెత్తుతాం. కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంటి నుండి ఒకరు, ఎవ్రీ हाउस एटलीस्ट 1 पर्सन प्लीज विजिट नागौर में जो हमने किया मूसी ब्यूटिफिकेशन, किसी को डिस्टर्ब करे बगैर, ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఒక్క ఇంటికి పోల్చకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న మీరు అడగనంత కాలం ఈ ప్రభుత్వం మీ కాకమ్మ కబుర్లు పాకెట్ బుక్ స్టోరీస్ చెప్తూనే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షో యువర్ యూనిటీ, come together, let's fight together. There are no elections around